అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. నే కొడతావే అయిపోయావే వాళ్ళు నా చేతులు. ఆగండి సార్, ఆగండి సార్. ఇంత జరిగాక కూడా ఏంటి ఆవేశం? అది ఆత్మన్న నమ్మకుండా. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఈ తొక్కలో ఆత్మల్ని నేను నమ్మను. ఐఎమ్ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ అది ఆత్మ నమ్మకపోయినా పర్వాలేదు, నువ్వు వెళ్ళి ఆ గోడ గుర్తుకుని తీరం చూసి నా నమ్ము. నా మాట విందాన్ని కొంచెం కూల్ గా డీల్ చేయండి సార్. కనీసం అది ఎలా చచ్చిందో అయినా తెలుస్తుంది. కమరా నాయన, ఈ రోజు నా చేతిలో ఫినిష్ అంతే. చూడు పరిమళ, నా పేరు తారా. పిచ్చి పిచ్చిగా మాట్లాడు, పళ్ళు రాలిపోతాయి. నువ్వు కొడితే రాలేది నా పళ్ళు కాదు, నీ పియ్యే పరిమళ పళ్ళు. అదే నేను కొట్టాననుకో, ఎవడిని కొడతానో వాడి పళ్ళే రాలుతాయి. నన్నే కొడతానంటావా? చంపేస్తాను నేను. సైకాలజీలోనే లాజిక్ ఉంది, అయినా ఇన్ని లాజిక్లు ఎలా మిస్ అవుతున్నారా? చిట్టీలు గని పెట్టి పాస్ అయ్యావా ఏంటి? నాకు అదే డౌట్. ఆల్రెడీ చచ్చిందాన్ని మళ్ళీ చంపడం ఏంట్రా? అలా చేస్తే అది నన్ను చంపినట్టు కాదు, నీ పియ్యేని మర్డర్ చేసినట్టు. అప్పుడు గాని బొక్కలో వేయరు నిన్ను. చూడు, ఆ తార నన్ను ఈ కేసులో ఇరికించినప్పటి నుంచి దాని గురించి మొత్తం ఎంక్వైరీ చేశాను. సో దాని గురించి అన్ని విషయాలు తెలుసు నాకు. వీడు అన్నట్టు ఆ తార గనక చచ్చుంటే నువ్వు ఇక్కడ బతికిపోతావు. ఒకవేళ అది గనక బతికుంటే నువ్విప్పుడు నా చేతిలో ఇక్కడే చచ్చిపోతావు. ఇప్పుడు చెప్పు, అసలు వీడితో పరిచయం ఎలా అయింది? మీ ఇద్దరు ఎలా విడిపోయారు? నువ్వు ఎలా చనిపోయావు? అన్ని డీటెయిల్గా చెప్పు. రేయ్, నువ్వు పెద్ద తోపని మాకు తెలుసు. కిక్కించాలి, దిగు. మెయిన్ గేట్ లాక్ అక్కడ. ఓ షిట్, 3 కిలోమీటర్లు కేస్ బీర్లు. బైక్ లేకుండా ఇప్పుడు ఎలా రా? వచ్చారుగా ఫ్రెషర్స్, ఇద్దరు నిబ్బులు. నిద్ర చెడదబ్బారు వేస్ట్ ఫెలోస్. ఏరా, ఈ జూనియర్ గారు ఎవరికి చెప్పరుగా? వాళ్ళకంత లేదు లేరా బచ్చాగాళ్ళు. మెల్లగా రా, వాళ్ళు వింటారు. రేయ్, ఏంట్రా మాతో నడుస్తున్నారు? మీరు మేము ఒకటేనా? చల్ వెనకాలనాడు. అది 3 ఇయర్స్ అంటే ఆ మాత్రం గ్యాప్ ఉండాలి. రండి. కనీసం పేర్లైనా కనుకోరా, ఎందుకైనా మంచిది. రేయ్, మీ పేర్లేంట్రా? నా పేరు సదన్ అన్న. నేను వసంత్ అన్న. రేయ్, అన్నా ఏంట్రా? మేమేమన్నా అడవిలో అన్నామా? బ్రో అని పిలవండి. బ్రో అంటే ఏంట్రా? బ్రో అంటే బ్రోకర్ రా, సిటీలో స్టైల్ అంటారులే. రేయ్, అన్నా వద్దు బ్రో వద్దు, సింపుల్ గా సార్ అని పిలవండి. సరే సింపుల్ సార్. పదా. అవునరా, ఎంసెట్ లో మీ ర్యాంక్ ఏంటి? ఎంత అయితే ఏం లేదు సార్, బీర్లు మోయడానికి. ఏడవకండ్రా, మీకోటి ఇస్తానులే మోసినందుకు. నాకు బీర్ అలవాటు లేదు సార్. పోనీ సిగరెట్? ఏది లేదు సార్. ఆహాహాహా, లక్ అంటే నాదిరా. ఇప్పటి వరకు 99 మందికి నేర్పించా. 100వ వాడివి నువ్వే. కమాన్, కాల్చు. సార్ సార్ వద్దు సార్, ప్లీజ్ సార్. రేయ్, అవన్నీ కుదరదు. ఈ రోజు నేను సెంచరీ కొట్టాల్సిందే. కమాన్, కాల్చు. కహానీలు చెప్తున్నాడు, కహానీలు. రేయ్, అలవాటే లేదన్నావు కదరా, ఒకటే బాల్ కి సెంచరీ కొట్టేశావు. ఏంటి అప్పుడే అయిపోయిందా? భలే ఉంది సార్, ఇంకోటి కూడా ప్లీజ్. మాకే లేవురా అప్ప. సార్ 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 ఒకటి సార్. బీర్లు మైపిస్తారు కానీ సిగరెట్ అడితే మాత్రం చచ్చిపోతారు. అవును సార్, నాకు నేర్పించారు సరే, మరి వీడికి? రేయ్, ఈ రోజుకి ఒక్క షాక్ చాలులేరా బాబు. కావాలంటే నువ్వు నేర్పించుకో. క్యాచ్. అన్నా వీడు బెట్టి చేస్తున్నాడన్నా. అన్న లైటర్ వెల్గట్లే.
ఎవడ్రా అక్కడ? సార్ వస్తాను సార్. కానీ అవును సార్, ఫ్రెషర్స్ కూడా సిగరెట్ షేర్ కొట్టచ్చా? ఎవడైతే ఏంట్రా, కానివ్వండి కానివ్వండి. సార్ వీడు హలో శాంతి. తారా, అక్కడంతా ఓకేనా? ఇక్కడంతా ఓకే. మనం బెట్టి గెలుస్తున్నాం. నువ్వు ఎగ్జామ్స్ రాస్తున్నావు, ఓకేనా? సారీ వే, నాకు హెల్ప్ చేయడం కోసం నువ్వు రిస్క్లో పడ్డావు. రేయ్ అక్కడేం చేస్తున్నారా, రండి షాప్ వచ్చింది. ఓకే ఓకే బాయ్. సార్ వస్తాను సార్. ఏం లేదు, నేను మళ్ళీ చేస్తాను. బాయ్. ప్లీజ్ అండి, హాఫ్ అన్ అవర్ అబ్బాయిగా యాక్ట్ చేస్తే 60,000 పెట్టండి. దొరికిపోతే ఓడిపోయినట్టేనండి. సపోర్ట్ చేయండి ప్లీజ్. అబ్బా మధ్యలో మీరేంటండి, అసలు పాస్ అంటే నేను చచ్చిపోతుండే. ఏయ్ ఏంట్రా మెలకలు తిరుగుతున్నావు? అంత బరువు అయితే ఆ పక్కనోడికి ఏడు మోస్తాడు. అమ్మాయిలతో మోపిస్తాను సార్. ఏంటి? అదే ఇప్పుడు దాకా వీడియో మోసాడు అంటున్నాను. సరేరా. థ్యాంక్స్ అండి. నేనంతా విన్నానండి. మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయడానికి ఇదంతా చేస్తున్నారు. మీరేం టెన్షన్ పడకండి, ఈ బెట్ ఖచ్చితంగా మీరే గెలుస్తారు. నేనున్నానుగా ఫ్రెండ్స్. సదన్ తారా. అబ్బా ఎంత వెలుగో. మీరింత హెల్ప్ చేస్తున్నారంటే బేసిక్గానే మీరు చాలా మంచి వాళ్ళు అనుకుంటా. అవునండి, చాలా మంచోండి. కానీ ఎదవలే చెడగొట్టేసేలా ఉన్నారు, మందు సిగరెట్ అని. అబ్బాయిలు అన్నాక ఆ మాత్రం ఉండాలండి. అంతా గుడ్డే ఉంటే దిష్టి తగులుతుంది. ఇవన్నీ దిష్టి చుక్కులు అనుకోండి. అంతేలేండి. రేయ్ అవిటి రండి. బొకాడియాగాడు. ఏది బా చెప్పురా సదన్. అదే అన్న, అమ్మాయి డీటెయిల్స్. నాకేం పని పడలేదు అనుకున్నావు? పొద్దు పొద్దున ఫోన్ చేసావు. అదేంటి, నువ్వే కదా మీ సిస్టర్ ద్వారా అమ్మాయి డీటెయిల్స్ అనుకొని చెప్తానన్నావు. ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? అంతేలే, ఒక జూనియర్ లవ్ సక్సెస్ అయిపోతుందని జలసి నీకు. ఒరేయ్ ఒరేయ్ ఒరేయ్, మీ ఇద్దరు లవ్ కోసమే కదరా. మీ ఇద్దరు నన్ను బక్రా చేశారని తెలిసాక కూడా ఊరుకున్నాను. అయినా టైం దొరికినప్పుడు బ్యాడ్ హ్యాబిట్స్ బొంగులో హ్యాబిట్స్ అని సొల్లు చెప్పకుండా ఆ ఫోన్ నంబర్ తీసుకోవచ్చు కదరా. తీసుకోవచ్చు, కానీ కొంచెం పరిచయం తీసుకుంటే బాగుంటుంది కదా అని. ఈసారి ఖచ్చితంగా తీసుకుంటాను నన్ను హెల్ప్ చేస్తే. హెల్ప్ కాదు కానీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఈ రోజు రాత్రి 9ంటికి ఆ అమ్మాయి అనాథ పిల్లలకి ఐస్ క్రీమ్ పంచుతుందంట, వెళ్ళి ట్రై చేసుకోపో. అవునా? థ్యాంక్స్ వచ్చాన్రో. మీరేంటి ఇక్కడ? ఐస్ క్రీమ్ అది నేను స్టూడెంట్ అనుకున్నానే. అయ్యయ్యో, నేను స్టూడెంటేనండి, ఇది జస్ట్ పార్ట్ టైం అంతే. ఓ, అయినా మీరేంటండి అలా చెప్పపెట్టకుండా వెళ్ళిపోయారు మొన్న? నేనేమైనా పేరెంట్ అని వచ్చానా అండి అందరికీ చెప్పి వెళ్ళడానికి? ఓహో. సిచ్యువేషన్ అలాంటిది. అవును, మరి ఇప్పుడేంటండి ఈ టైంలో ఒంటరిగా బయటికి? ఓ, ఇది ఇంకొక రకమైన బెట్టా? కాదండి, అనాథ పిల్లలకి ఐస్ క్రీమ్స్ పంచుదామని ఇలా వచ్చా. ఓహో. మీ దగ్గర ఎక్కువ ఐస్ క్రీమ్స్ కొంటే తక్కువకి ఇస్తారట్టుగా, అవునా? ఏమో, ఎవరికి తెలుసు? ఏంటి? అదే మీకెలా తెలుసు అని. మా ఫ్రెండ్ చెప్పిందిలేండి. సరే పదండి వెళ్దాం. అదేంటండి, ఎంత వెతికినా ఎవరూ కనపడట్లేదు ఈరోజు. నా అదృష్టం అలా ఉందిలేండి. అయ్యో మీరేం బాధపడకండి, ఎవరూ కనపడకపోయినా ఈ ఐస్ క్రీమ్స్ అన్ని నేనే కొంటాను. మీకు అలా అర్థమైందా? ఏంటండి? అదే మీకు కాళ్ళు నొప్పి పడుతున్నాయి కదా అన్న. బాగా. అయితే దానికి నా దగ్గర మంచి ఐడియా ఉందండి.
ఏంటది కొంప తీసిన నెత్తుకుని తీసుకెళ్తారా ఏంటి? తీసుకెళ్ళొచ్చు, కానీ కొంత దూరం వెళ్ళాక తీరా పిల్లలు కనిపించారనుకోండి, అప్పుడు పంచడానికి నా చేతిలో ఐస్ క్రీమ్ బండి ఉండదు, మీరుంటారు. ఒకసారి కళ్ళు మూసుకోండి. ఓకే. ఆ, ఇప్పుడు తెరవండి. వావ్, థ్యాంక్స్ అండి. ఇప్పుడు బాగా రిలాక్స్డ్ గా ఉంది. అవునండి, నాకు కూడా బాగా రిలాక్సింగ్గా ఉంది. ఇక్కడ నుండి వ్యూ కూడా చాలా బాగుంది కదండి. మామూలుగా లేదండి, మరీ ఆ కర్వ్ దగ్గర అయితే ఓ రేంజ్ అనుకోండి. కర్వా? ఏ కర్వ్ అండి? నాకేం కనపడట్లేదే. మీ వెనకున్నది మీకెలా కనబడుతుంది అండి? ఏంటి? అదే వెనకాల వెళ్ళిపోయిన మలుపు మళ్ళీ కనపడదు కదా అన్న. ఓ, ఉఫ్. మనం పగలు చూసేదే రాత్రి కొత్తగా కనిపిస్తుంది కదండి. ఇది అసలు నథింగ్ అండి. మరొక్కసారి కళ్ళు మూసుకోండి, మ్. ఇంతకు మించి చూపిస్తాను. అయితే ఓకే. వావ్, ఇట్స్ రియల్లీ అమేజింగ్. అవును, జింగ్ జింగ్. మీరన్నట్టు ఆ వ్యూ కంటే ఈ వ్యూ చాలా బాగుంది. ఈ వ్యూకైతే అస్సలు తిరిగే లేదు. ఆ చందమామ ఇంకా దగ్గరగా ఉంటే బాగుండేది కదండి. వద్దులేండి, ఇంతకంటే దగ్గరైతే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. రావడం ఏంటి? అదే టైం అయింది కదా, పోలీసులు వస్తారేమోనని. వామో. హాయ్, నా పేరు రోహిత్. హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. కంగ్రాచులేషన్స్ టు ఓల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. Congratulations for Volga videos. Congratulations to Volga Videos. Please subscribe Volga Videos. Thank you.